అంటే 2 సంవత్సరాల క్రితం మీరే కొట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని మళ్ళా మీరే కొట్లాడుతున్నారు. ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు మోసపోయినామని తెలుసుకున్నాం. మోసపోయినామని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 23 నెలల్లో ఏ నోటిఫికేషన్ వచ్చిందన్న? ఏ గ్రూప్ 1 ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించినారు? అసలు ఏ స్టేజ్‌లో అసలు మాకు ఒక న్యాయం జరిగినటువంటి చిన్నది ఒక్క నోటిఫికేషన్ వేసినారా? ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగే జీవో నెంబర్ 29 తీసుకొస్తారు. జీవో నెంబర్ 46ని రద్దు అనే కదా. ఇప్పుడు జీవో నెంబర్ 46 వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వెళ్ళి ఇంటికి వెళ్ళి మరి మేమందరము కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు మరి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న శక్తి, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క కాన్షియస్నెస్ మాకు లేకపోతే మేము అమ్ముడు పోయిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈరోజు మేము ఏం మాట్లాడకపోతే అది మేము కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మోకాళ్ళ మీద కూర్చోబెడతాం. ఈ ఎలక్షన్ నుంచి మొదలు పెడతాం డెఫినెట్గా. ఇది జస్ట్ ట్రయల్, నీకు రేపటి నుంచి ఉన్నది. తెలంగాణలో యువత మొత్తం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేము అవసరమైతే స్టడీ హాల్స్ అందరినీ ప్రచారం చేసి అందరినీ స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ వేలాది మంది నిరుద్యోగ యువతని ఇక్కడ తీసుకొచ్చి కూడా వీళ్ళకు ఏ స్థాయిలో బుద్ధి చెప్పాలో ఆ స్థాయిలో బుద్ధి చెప్తాం. జూబ్లీ హిల్స్ ప్రజలు జూబ్లీ హిల్స్ అడ్డా నిరుద్యోగులు అడ్డగా లేక అయ్యేలాగా మేము మార్చకపోతే మేము నిరుద్యోగులమే కాదు. ఫైనల్గా చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము ఆల్రెడీ గెలిచేసిన మెజారిటీ కోసం ప్రచారం చేస్తున్నాం అన్నట్టుగా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారు. వారికి ఏం చెప్తారు? వాళ్ళకు ఇప్పుడు ఎవరికి మెజారిటీ వస్తుంది, ఎవరికి మైనారిటీ వస్తుంది, అసలు ఎవరికి డిపాజిట్ రాకుండా పరిస్థితి ఉంటుంది అనేది కూడా మేము తెలుసుకుంటే 10 రోజులు చాలు తెలంగాణ యువత మొత్తం ఈడ వచ్చి ప్రచారం చేయడానికి. 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైబ్రరీ ఇక్కడ కదిలిందనుకో ఈ గవర్నమెంట్కి ఏ స్థాయిలో పడాలనో ఆ స్థాయిలో పడుతుంది. డెఫినెట్గా కొడతాం. మా శక్తి ముందల ఏ శక్తి కూడా పనికిరాదు. కాబట్టి ఆయన అనుకుంటున్నాడు ఏది ఉస్మానియా యూనివర్సిటీ అంటే బిర్యానీ తాగే బ్యాచ్ అనుకుంటున్నాడు. ఇప్పుడు అదే బ్యాచ్ అనుకుంటాం కాబట్టి అనుకుంటాము. ఈసారి నిన్ను పడగొట్టి మూలలో కూర్చోబెడితే ఏ స్థాయిలో ఉంటుందో మేము చూపిస్తాము.